వెల్కమ్ టు ఇన్ఫో 360. ఈరోజు మనమైతే శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నుండి రూరల్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ నుండి రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఇది టోటల్గా వెబ్సైట్లో 21 పేజెస్ ఉంది. నేను వీలైతే అన్ని పేజెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి కాంట్రాక్ట్ బేసిస్ అండి. సో ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్కి సంబంధించి శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇది వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1964 కింద రిజిస్టర్ అయి ఉంది. ఆఫీస్ హైదరాబాద్లో ఉందండి. దీని ఆపరేషన్స్ మనకి 2011 నుండి స్టార్ట్ అయ్యాయి. వేకెన్సీస్ వచ్చేసి మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 123. ఫీల్డ్ ఆపరేషన్స్ కింద అసిస్టెంట్ మేనేజర్స్ పోస్టులు రిలీజ్ చేయడం అయితే జరిగింది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మే 9th నుండి 29th లాస్ట్ డేట్ అండి. మే 29th లాస్ట్ నైట్ 12 o'clock వరకు మీకు ఛాన్స్ ఉంటుంది అప్లై చేసుకోవడానికి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. కేటగిరీ వైజ్ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్స్ అనేది SHG వాళ్ళు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు 10% వరకు రిజర్వేషన్ ఉందండి. దీనికి 12 పొజిషన్స్కి దాంట్లో 10% వీళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అండి. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అండి. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. దీనికి ఏజ్ వచ్చేసి 30 years లోపు ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చి ఉండాలండి. మెయిన్లీ తెలంగాణ స్టేట్ నేటివ్ అయి ఉండాలి. అండ్ వాళ్ళు ట్రావెల్ చేసే 20 days మంత్లో ట్రావెల్ చేయగలిగిన వాళ్ళు అయి ఉండాలి. 2-wheeler ఖచ్చితంగా ఉండాలి. ఆర్ఎల్స్ జాయిన్ అయినాక 2 months లోపల 2-wheeler తీసుకొని ఉండాలి. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అపాయింట్మెంట్ డేట్ వరకు మీరు ఏర్పాటు చేసుకోవాలని నోటిఫికేషన్లో ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ బీసీ వాళ్ళకైతే 55%తో పాస్ అయిన వాళ్ళు ఉండాలి. మిగతా వాటికి 50%తో పాస్ అయిన వాళ్ళు ఉండాలి. అండ్ పోస్టింగ్ వచ్చేసి మీ నేటివ్ మండల్లోనే ఉంటుందండి. సో ఎవరైనా విలేజెస్ నుండి ఉన్న వాళ్ళు ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ 20 days అయితే మీరు ఫీల్డ్ ఆపరేషన్స్ కోసం మేనేజర్ పోస్ట్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి అది కూడా మీరు చూసుకోవాలి. ఇది గవర్నమెంట్ జాబ్ కాదు, పర్మనెంట్ జాబ్ కూడా కాదండి. కాంట్రాక్ట్ బేసిస్ మాత్రమే. ప్రొహిబిషన్ పీరియడ్ వచ్చేసి దీనికి 1 year ఉంటుంది. ఆ 1 yearలో మీరు ఎన్ని లీవ్స్ తీసుకోవాలో అవన్నీ ఇక కింద మెన్షన్ చేస్తుంది. అండ్ శాలరీ వచ్చేసి సెక్యూరిటీ డిపాజిట్ ఉందండి. దీనికి 35,000 సెక్యూరిటీ డిపాజిట్ మనం చేయాలి. అండ్ శాలరీ వచ్చేసి గ్రాస్ శాలరీ వచ్చేసి 21,600. ట్రావెల్ అలవెన్స్, అడిషనల్ అలవెన్స్, వేరియబుల్ పే, ఇవన్నీ వెహికల్ మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి అప్రాక్సిమేట్గా 35,000 దాకా, 33,000, 34,000 దాకా వస్తుంది మీకు. సో ఇవన్నీ కలుపుకొని అంత వస్తుంది. మీరు సెక్యూరిటీ డిపాజిట్ అయితే 35,000 దాకా చేయాలి. అవి మీకు మళ్ళీ రిలీవింగ్ టైంలో ఇస్తారు. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇవన్నీ ట్రావెల్ అలవెన్స్ ఇవన్నీ ఫిక్స్డ్ ఉంటాయండి. ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయబడతాయి. సేమ్ అంటే కొంచెం గవర్నమెంట్ జాబ్ లానే ఉంటుంది, కాకపోతే అది కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి అలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీజు వచ్చేసి 770 SC/ST వాళ్ళకి, మిగతా వాళ్ళకి 800 అండి. అండ్ సిలబస్ వచ్చేసి QA, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్. టోటల్ మార్క్స్ 100 అండి. 90 minutesకి 25 marks, 25 marks ఈచ్ సబ్జెక్ట్కి మీకు ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఎగ్జామ్ ఫీ వచ్చేసి 29th లోపల కట్టేయాలండి. స్కోర్స్ని బట్టి కట్ ఆఫ్ మార్క్స్ని బట్టి మీరు గుర్తుంచుకోవాలి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిందిగా నేను చెప్తున్నాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇందాక చెప్పినట్టు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉండాలి. ఎగ్జామ్ సెంటర్కి మీరు అప్లికేషన్ ఫామ్ అండ్ కాల్ లెటర్ మీన్స్ హాల్ టికెట్ అండ్ ఒక ఒరిజినల్ ఆధార్ కార్డ్ కానీ ఏదన్నా ఐడెంటిటీ తీసుకొని వెళ్ళాలి. ఎగ్జామ్ సెంటర్స్ కూడా మన
మండల్లోనే ఉంటాయి తెలంగాణ స్టేట్లోనే. సో దాని గురించి మీరేం టెన్షన్ పడకండి. అండ్ ఇంకా రిజర్వేషన్ వచ్చేసి ఎన్బిఎఫ్సి వాళ్ళకి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇంతకుముందు పనిచేస్తే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టండి. సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్ చుట్టుపక్కలనే మీద ఉంటుంది కాబట్టి టెన్షన్ పడకండి. ఇదంతా అప్లికేషన్ ప్రాసెస్, ఎలా మీరు అప్లై చేయాలి, ఫొటోస్ కానీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానీ ఏ సైజ్లో మీరు అటాచ్ చేయాలో ఇదంతా మీకు ఉంటుంది. అండ్ ఇది ఒరిజినల్ లింక్ అండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అందరు చెక్ చేయండి. కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి చూసుకొని మీరు అప్లై చేయండి. బట్ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి యూ కెన్ అప్లై. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అది కూడా మీకు చెప్తున్నాను. ఇవన్నీ డీటెయిల్స్, మీరు ఎలా అప్లై చేయాలో, ఎంత సైజులో అప్లై చేయాలో, ఏమేం అటాచ్ చేయాలో, ఇవన్నీ డీటెయిల్స్ అండి. మీరు ఒకసారి, నేను ఇది ఒరిజినల్ పోస్టింగ్ కింద పెడతాను, మీరు ఒకసారి చూడండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ ఆఫ్ ఫీజు ఆన్లైన్ నుండే చేయాలండి. ఆన్లైన్లో కూడా కొన్ని బ్యాంక్స్ నుండే తీసుకుంటారు. సో ఆన్లైన్ నుండి మీరు చూసుకొని చేసుకోండి. ఐడెంటిఫై వెరిఫికేషన్ అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉంటుంది, సో ఒకటి చూసుకోండి. ఇది క్యాస్ట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, డిస్టిక్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆదిలాబాద్, భద్రాద్రి ఇవన్నీ తెలంగాణ స్టేట్స్లో, డిస్టిక్స్లో ఎంతమంది, తెలంగాణ డిస్టిక్లో ఎన్ని మండల్స్ అయితే ఉన్నాయో అన్నిట్లో మనకు సెంటర్స్ ఉన్నాయి, అన్నిట్లో మనకు పోస్టింగ్స్ ఉన్నాయి. క్యాస్ట్ వైజ్ మీరు ఎట్లా ఉండే అది చూసుకోండి. ఇంకొకటి ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.